హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. వసంతాస్ కిచెన్లో ఈరోజు స్పెషల్ నైవేద్యం రెసిపీ అండి, అటుకుల పాయసం. కృష్ణాష్టమి వచ్చేసింది. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతోటి ఈ పాయసాన్ని మనం కేవలం 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవన్నీ మనం ముందుగానే రెడీగా పెట్టుకుంటే ఈ నైవేద్యాన్ని చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి. ఈ అటుకుల పాయసం అనేది తినడానికి చాలా కమ్మగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి 15 నుంచి 20 వరకు జీడిపప్పుని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. దీన్ని లో మీడియం ఫ్లేమ్లో 1 నుంచి 2 నిమిషాల వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మనం ఇప్పుడు కిస్మిస్ని యాడ్ చేసుకోవాలండి. కిస్మిస్ వేగడానికి మనకి ఎక్కువ టైం పట్టదు, అందుకే జీడిపప్పు కొంచెం వేగాక వాటిని వేసుకొని ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అందులోనే అరకప్పు వరకు అటుకుల్ని వేసుకోవాలండి. అటుకుల్ని మనం ఇక్కడ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాము. మనం ఇక్కడ నెయ్యి అనేది ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. డ్రై ఫ్రూట్స్కి వాడిన నెయ్యిని యూస్ చేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ అనేది కొంచెం చేంజ్ అయిందండి, వెరీ లైట్గా. ఇప్పుడు ఇందులో మనము 1.5 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేస్తున్నాము. మీరు కావాలంటే పచ్చి పాలనైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ కాచి చల్లార్చిన పాలన వల్ల మనకి ఇక్కడ చాలా తొందరగా ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి 2 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో అరకప్పు వరకు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని యాడ్ చేస్తున్నామండి. ఇక్కడ సగ్గుబియ్యం అనేది మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాము, ఎందుకంటే చాలా తొందరగా ఉడికిపోతాయి. ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత దీన్ని యాడ్ చేయాలి. దీన్ని ఒక 3 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో ఇంకొకసారి పొంగొచ్చే వరకు ఉడికిస్తే మనకి ఇక్కడ సగ్గుబియ్యం అనేది బాగా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఈ టైంలో మనం ఒక అరకప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ క్వాంటిటీ అనేది మీరు తీపిని తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసి షుగర్ అంతా కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు మనం దీన్ని ఉడికించుకోవడమేనండి. దీనికి ఒక 2 నిమిషాల పాటు పడుతుంది. మంట అనేది లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో ఇక్కడ ఒక పొంగు అనేది మళ్ళీ వచ్చేసింది మనం షుగర్ యాడ్ చేశాక. ఇప్పుడు ఇందులో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకొని చివరిగా 1/2 టీ స్పూన్ వరకు ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేయడమే. చూసారా, ఎంతో ఈజీగా అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ మనం ముందుగానే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకొని యాడ్ చేసాము, ఇంకా పాలను కూడా కాచి ఉన్న పాలను యూస్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ పాయసం అనేది కేవలం 15 నిమిషాల్లోనే రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.